ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ అయితే గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనస్ వరల్డ్. ఎవ్రీడే నా మార్నింగ్ అయితే క్లీనింగ్ తో స్టార్ట్ అయ్యేది, కానీ ఈ రోజు మా అమ్మ క్లీన్ చేసింది అంతా వాకిలి ఇట్లా. నిన్న అమ్మ నాన్న ఊరు నుంచి వచ్చారు. సో ఇంకా మార్నింగ్ అమ్మ నేను లేవక ముందే లేచి ఎప్పుడు వాకిలి అయితే చేసింది. అమ్మ నాన్న మా ఊరు వచ్చేది చాలా తక్కువ. ఊర్లో పనుల వల్ల అమ్మ వాళ్ళు అయితే ఎక్కువగా రారు ఊరికి. అప్పుడప్పుడు వీళ్ళు కుదిరినప్పుడు అలా వచ్చిపోతూ ఉంటారనమాట. జస్ట్ వన్ డే ఉంటారు ఇప్పుడు వచ్చినా గానీ. మా పిల్లలకైతే అమ్మ వాళ్ళు గానీ మా తమ్ముళ్ళు గానీ వస్తే చాలా ఇష్టం, గానీ వాళ్ళకేమో వీలు పడదు రావడానికి. ఫస్ట్ టైం అబ్బా చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళైతే 3 days ఉన్నారు మా ఊర్లో. ఇప్పుడైతే పొలంలో పనుల్లో ఏం లేవని చెప్పేసి ఇంకా వచ్చి 3 days అయితే ఉన్నారు. అది కూడా పిల్లల కోసమే వచ్చిరు. అయితే హాలిడేస్లో పిల్లల్ని అక్కడికి పంపించమని చెప్పారు, కానీ మా వాళ్ళకి ఇష్టం లేదనమాట పంపించడం. ఎందుకంటే మా పిల్లల్ని చూడకుండా మా తాత ఒక్క రోజు కూడా ఉండలేడు. వాళ్ళు పక్కన లేకపోతే అసలు నిద్ర కూడా ఓడు. అంతెందుకు సరదాగా ఎప్పుడైనా పిల్లలు అల్లరి చేసినప్పుడు వాళ్ళని హాస్టల్లో వేసేస్తామంటే మేము వాళ్ళతో పాటు నేను కూడా హాస్టల్కి వెళ్ళిపోతాము, వాళ్ళ దగ్గరనే ఉంటా అని చెప్పేసి అంటాడు. ఇంకా అందుకోసం అని చెప్పేసి పిల్లల్ని అయితే మేము ఎక్కడికి పంపించాము. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చినా పిల్లలు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేరు అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళైతే 3 days ఉంటామని చెప్పేసి వచ్చారు. సో ఇంకా నేను లేచేసరికి అమ్మ ఆల్రెడీ ఓట్ చేసింది కాబట్టి నేనైతే వాటర్ జల్లేసి ముగ్గు పెట్టుకుంటున్నా. అమ్మ ఎప్పుడు వచ్చినా కానీ పనుల్లో అయితే హెల్ప్ చేస్తూనే ఉంటుంది నాకు. మేము కోళ్ళ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది మాకు. మార్నింగ్ లేచి ఇంటి దగ్గర పనులు చేసుకోవాలా, మళ్ళీ మార్నింగ్ 10-11 కట్లా మళ్ళీ ఫామ్ దగ్గరికి వెళ్ళిపోతాము. మళ్ళీ ఈవినింగ్ ఇంటి దగ్గరకు వచ్చేసరికి 8:30 అలా అవుతుంది. అది కూడా ఫుల్ టైర్డ్ అయి వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వర్క్ చూసుకోవాలి కదా. ఇంటి దగ్గర వంటలని గిన్నెలని బట్టలని మళ్ళీ పిల్లలకు చూసుకోవాలి, ఇంట్లో అందరికి వంట చేసుకోవాలి. ఇంకా నేను బయట వాటర్ చల్లి ముగ్గు పెట్టేసుకొని ఇంట్లోకి వచ్చేసరికి అమ్మ గిన్నెలు దొమ్ముతానే ఉంది. మళ్ళీ మాకైతే సింకులో గిన్నెలు మామూలుగా పడవు. మా సింకుకి మేము అక్షయ పాత్ర అని పేరు పెట్టినాం అనమాట, నేను మరి ఇంకా. ఎందుకంటే ఎన్ని గిన్నెలు దోమినా కానీ మళ్ళీ పడుతూనే ఉంటాయి. మేమేమో చేతులు అరిగేటట్టు దోముతూనే ఉంటాము, సబ్బు అయిపోతుంటది, కానీ గిన్నెలు పడడం మాత్రం ఆగదు. అదేంటో మరి మా ఇంట్లోనే ఇంతనా అందరి ఇళ్లలో ఇంతేనా నాకైతే అస్సలు అర్థం కాదు. సో ఇంకా అమ్మ గిన్నెలు దోముతుందని చెప్పేసి నేను కిచెన్ లో వంట పనులు అయితే వేసుకుంటున్నాను. ఇంకా కర్రీ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అసలు కూరగాయలే లేవు ఫ్రిడ్జ్ లో. ఇంకా మా ఆయనకు చెప్తే బయటకు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చిండు. మా ఊర్లో అన్ని రకాల కూరగాయలు అయితే అస్సలు దొరకవు. ఇంకా అక్కడ ఓన్లీ బెండకాయలే ఉన్నాయని చెప్పేసి ఇంకా బెండకాయలు టమాటా మిర్చి అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా నేను రైస్ స్టవ్ పైన పెట్టేసి బయటకు వచ్చి బ్రష్ అయితే వేసుకుంటాను. ఇంకా మా పిల్లలు అయితే నన్ను అసలు బ్రష్ కూడా వేసుకొనియకుండా జామకాయలు దింపియమని చెప్పేసి పట్టుకొని కూర్చున్నారు. మా ఇంటి ముందున్న చెట్టుకి జామకాయలు కాస్తున్నాయండి బాబు. మా ఇంట్లో అందరికి ఎంత హ్యాపీ అంటే, ఎందుకంటే మేము ఊర్లో ఇల్లు కట్టిన తర్వాత నాటినాం అనమాట ఈ జామ చెట్టుని. సో 5 years తర్వాత ఇప్పుడే కాస్తుంది. అంత హ్యాపీ ఎందుకంటే ఎప్పుడు తినాలనిపించినా కానీ కొనుక్కోవడం కానీ లేదంటే వేరే వాళ్ళ ఇళ్ళల్లో తెంపుకొచ్చుకోవడం కానీ అట్లా చేస్తుంటాం. కానీ ఇప్పుడు మా ఇంటి ముందున్న చెట్టుకి మేము తెంపుకొని తింటున్నాం జామ పండ్లు. సో అదైతే మాకు చాలా హ్యాపీ థింగే. ఇంకా వాళ్ళకి జామకాయలు తెంపించేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వేడివేడిగా చాయ్ అయితే తాగేసాను. ఇంకా చాయ్ తాగేసిన తర్వాత కిచెన్ లో వంట పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా సో వంట చేసుకుంటూనే ఇంకో పక్క గిన్నెలు అయితే సర్దుతున్నాను అనమాట. ఇందాక అమ్మ తోమింది కదా, సో ఇందాక నేను అన్నానికి కేసరి పెట్టేసి బియ్యం గడిగిసి పెట్టి బయటికి బ్రష్ చేయడానికి వెళ్ళాను అనమాట. సో ఇంకా కేసరి మరుగుతుంటే అమ్మ అందులో బియ్యం వేసేసింది. నేను గిన్నెలు చదువుతుంటే వచ్చి చూస్తుంది అనమాట, అన్నం ఉడుకుతుందా లేదా అని చెప్పేసి. నేను ఆల్రెడీ కలిపాను అనమాట అన్నం, కానీ నేను చూసానో లేదో అని చెప్పేసి మళ్ళీ అమ్మ వచ్చి చూసుకుంటుంది. సో ఇంకా బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను నేను. బెండకాయ కర్రీ చేయడం అంటే నాకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే జిగురు ఉంటే బెండకాయ కర్రీ మా వాళ్ళు తినరు. ఫ్రై అంటే ఇలాగో జిగురు లేకుండానే చేస్తాను, కానీ కర్రీ ఒక్కొక్కసారి జిగురుతోనే వస్తుందన్నమాట. ఇంట్లో కొందరేమో జిగురు ఉంటే తింటారు, ఇంకొందరేమో జిగురు ఉంటే అసలు కర్రీని ముట్టుకోరు. సో కర్రీ చేశానంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటేనే తృప్తిగా ఉంటుంది కదా నాకు కూడా. అందుకే ఇంట్లో ఎప్పుడు వంట చేసినా కానీ ఏ కర్రీ చేసినా ఏం చేసినా అందరు ఇష్టంగా తినాలని చెప్పేసి నేనైతే చేస్తాను వంటలు. ఎవరైనా ఏదైనా కర్రీ తినరు అంటే వాళ్ళ కోసం ఇంకో కర్రీ అయితే ఖచ్చితంగా వండుతా. సో మా తాత అయితే ఆలుగడ్డ కర్రీ తినడు అనమాట, ఎందుకంటే బాడీ పెయిన్స్ వస్తుంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి తాత కోసం సపరేట్గా వేరే కూర అయితే చేస్తాను ఆలుగడ్డ వండిన. ఇక్కడ నేను మా పెద్దోడు ఏం చేస్తున్నామంటే, నేను బ్రష్ చేసేటప్పుడు జామకాయలు అయితే తెంపినా కదా, అందులో మా పెద్దోడు నాకు ఒక జామకాయ అయితే దాపెట్టాడు అనమాట. కాయ అంటే కాయ కాదు, పండు. సో ఇంకా వంట అయిపోయిన తర్వాత అది నేను కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకొని తిందామని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను అనమాట. అప్పుడే మా పెద్దోడు ఎంట్రీ ఇచ్చిండు కిచెన్ లోకి. సో ఇక్కడ జామ పండునైతే నేను 4 pieces లా కట్ చేశాను అనమాట. అంటే మొత్తానికి డీప్ గా కట్ చేయలేదు, ఓన్లీ కాట్లలా పెట్టేశాను. ఇక్కడ నేను బాక్స్లో ఎందుకు చూపిస్తున్నా అంటే, వీడియోలో అందులో ఏముందని చెప్పేసి కనిపిస్తలేదు కదా, ఉప్పు కారం అని చెప్పేసి చూపిస్తున్నా. ఇంకా అందులో ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం ఇట్లా మెదిపినట్టు అన్నాను అనమాట. ఉప్పు కారం వేసిన తర్వాత జామకాయ పీస్ ఒక్కొక్కటి తింటుంటే ఉంది చూడండి టేస్ట్ ఎంత బాగుందంటే అసలు
ఆ పండు స్వీట్నెస్, ఉప్పు కారం తగులుతుంటే నోట్లో ఎంత రుచిగా ఉందో పండు అయితే. ఇంకా జామ పండ్లు కనిపిస్తే ప్రతిసారి ఇలాగే తింటానబ్బా నేనైతే. టేస్ట్ అయితే అంత బాగుంది మరి. సో ఇంకా మేము జామకాయ తినేసేలోపు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బెండకాయ కర్రీతో పాటు 4 ఎగ్స్ బాయిల్ చేసేసి ఇట్లా ఫ్రై లాగా చేసేసాను అనమాట అందరికి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బెండకాయ కర్రీ కూడా జిగురు లేకుండా భలే వచ్చింది. పిల్లలిద్దరు ఎగ్ ఫ్రై తినట్లేదు అనమాట, అందుకని చెప్పేసి వాళ్ళ కోసం హాఫ్ బాయిల్ ఆమ్లెట్ వేసాను. ఇదైతే నాకు చాలా హ్యాపీ థింగ్, ఎందుకంటే చాలా రోజుల తర్వాతనే అమ్మ వాళ్ళతో కలిసి కూర్చొని తింటున్నాను. సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ, అమ్మ వాళ్ళ ఊర్లో విషయాలు మాట్లాడుకుంటూ, రోజుకు కనీసం ఒక్కసారైనా కాల్ చేస్తూనే ఉంటాడు మా నాన్న. అంటే పెళ్లికి ముందు నేను నాన్నకు వచ్చిననమాట, ఎందుకంటే అమ్మ మమ్మల్ని అస్సలు గారాబం చేయకపోయేది. అమ్మ భయం ఎక్కువ మాకు, నాన్న ఎక్కువ గారాబం చేసేది మమ్మల్ని. చిన్నప్పుడు మనం అల్లరి చేసే పేరెంట్స్ కొడుతూ ఉంటారు కదా, సో మమ్మల్ని మా అమ్మ ఎంత కొట్టినా కానీ మా నాన్న అయితే ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు తెలుసా మమ్మల్ని ఇప్పటివరకు. పేరెంట్స్ భయం అనేది ఖచ్చితంగా ఉండాలి పిల్లలకి, కానీ పేరెంట్స్ ఇద్దరిలో ఒక్కరిదే భయం ఉండాలి, ఇంకొకరి గారాబం చేయాలి. పిల్లలు భయపెడితే గనక పిల్లలైతే చాలా లోన్లీగా ఫీల్ అయిపోతారు. అలాగే పేరెంట్స్ మీద వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఏర్పడొచ్చు. కానీ నాకు పెళ్ళైపోయిన తర్వాత మా అమ్మకి మా నాన్న కంటే ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయింది నా మీద. ఏదైనా విషయంలో నేను బాధపడ్డా అనుకోండి, మా అమ్మ ఏకంగా ఏడ్చేస్తుంది నన్ను చూసి. నా లైఫ్ లో ఏదైనా గుడ్ థింగ్ జరిగితే చెప్తాను కానీ అమ్మ వాళ్ళకి, ఏదైనా బ్యాడ్ థింగ్, ఏదైనా నేను బాధపడే విషయాలు ఏవైనా కానీ నేను అమ్మతో చెప్పను. అసలు జరిగేది ఎలాగూ ఆగదు, మళ్ళీ వాళ్ళతో చెప్పి వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి నేనైతే ఏది చెప్పనమ్మకి. సో అమ్మ వాళ్ళు ఇంకా ఫుడ్ తినేసి ఊరికైతే బయలుదేరిపోయారు. వెళ్ళిపోతుంటేనే చాలా బాధ అనిపించింది నాకు, ఎందుకంటే 2 days నాతో ఉన్నారు కదా. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఫామ్ దగ్గరికి బయలుదేరిపోతున్నాం. సరే మరి వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.